ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యూరియా పరిస్థితుల గురించి చెబుతూ చంద్రబాబు ఎక్కడైనా దూకి చావడం మేలు అనడం చర్చనీయాంశంగా మారింది. సీఎంపై అంత పరుషంగా మాట్లాడటం ఏంటి అని నిలదీస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు కూటమి నేతలు సీఎం తీరును ఎండగడుతున్నారు. ఇదేనా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే శైలి అని ప్రశ్నిస్తున్నారు. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇది చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ దేవిక. మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తీవ్రంగా ఒక పదజాలంతో దూషించారు అన్నటువంటి ఒక ప్రచారం ప్రారంభమైంది. అది ప్రచారమా లేకపోతే జరిగినటువంటి వాస్తవాన్ని 10 మంది చెప్పుకుంటున్నారా అనంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ, ఒక పక్క తెలంగాణ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అసలు భాష మీద మాట్లాడేటటువంటి అవకాశం రాజకీయ నాయకులు మరొక పార్టీని విమర్శించే అవకాశం ఉందా? పాలకపక్షంగా ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి దూషించారు అన్నది, ఎక్కడైనా దూకి చావాలి అన్నటువంటి మాట చాలా పరుషంగా ఉంది అన్నారు. ఫైన్, నవ్వొస్తుంది. కారణం ఏంటంటే, రాజకీయాల్లో నాయకులు మాట్లాడుతున్నటువంటి భాషను మనం గమనించినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఒకే భాష ఉపయోగిస్తున్నారు. సరదాగా అంటారు, బూతులు మాట్లాడితే సంస్కృతం తప్ప వీడు మరొక భాష మాట్లాడట్లేదు అని. బట్ సంస్కృతాన్ని అంత తేలిగ్గా చేయలేము. కానీ బట్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ కనపడుతున్నది పరుష పదజాలం అన్నప్పుడు, ఎందుకంత పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు అని ఎవరినైనా అడిగితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తను ప్రజలకు ఉన్నటువంటి సమస్యకు ప్రతిస్పందిస్తున్నారు. ఆయన చూడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయం నడుస్తుంది, పాలన కూడా దుర్మార్గంగా నడుస్తుంది అన్నటువంటి వాదన ఆయన వినిపిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని సైకో అని అన్నారుగా, మరి దీన్ని ఎలా చూడాలి? అంటే పదాలను మనము తూచి మాట్లాడలేము కదా, దూషించారా లేదా అన్నటువంటిది మనము ఖచ్చితంగా చూడాలి. ఎస్, చంద్రబాబుకి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అనేది ఉండదు. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, మనకి వ్యవస్థ మాత్రమే ముఖ్యం. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి దూషించారు, చాలా దారుణంగా విమర్శించారు అన్నటువంటి దానికి స్థానం ఉందా? ఐ డోంట్ థింక్ సో. ఉన్నదని నేను భావించట్లా. కారణం ఏంటంటే, మరొక విషయం కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష కంటే కొడాలి నాని ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి భాషను మరి సమర్థించగలమా? మరి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి చొరవ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా? అలాగే అనేకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు అన్నప్పుడు, అడ్డగోలు అబద్ధాలు చెప్తే శిక్షించే పరిస్థితి ఉంటుంది అన్నటువంటి మాటలు తప్ప చర్యలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఎలా చూడాలి? అలాగే అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు ఈ విమర్శలకు సమాధానం చెప్పాలి, సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఈ వెతుకుతున్నటువంటి ధోరణిలో ఆఫ్కోర్స్ ప్రభుత్వానికి అసలు సమస్యలే లేవా అంటే, ఏ ప్రభుత్వానికైనా కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కంటిన్యూస్గా. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ రూలింగ్. సమస్యలు లేనటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ సమస్యలకు బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? పరిష్కరించవలసింది ఎవరు? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్నటువంటి యథాతథ స్థితిని మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అసలు సమస్యలే లేవా? ఉంటాయి. ఆ సమస్యలు ఎందువల్ల వచ్చాయి దాన్ని సమీక్షించాలి. ఈ సమస్యలను పరిష్కరించగలమా లేదా అన్నది కూడా జనాన్ని ఉద్దేశించి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక క్లారిటీ ఇవ్వాలి. మరి యూరియా రైతుల కష్టం, యూరియాకి సంబంధించి ఇంత సమస్య ఎందుకు వస్తుంది? పదే మనం మాట్లాడుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. మరి ఇక్కడ టెక్నాలజీ లేదా? కుదరదా? సాధ్యపడదా? ఎందుకు పడదు? ఎందుకు కుదరదు? యూరియా ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది అన్న దాంట్లో
మనము రేషన్ బియ్యం ఇంటికి పంపించడానికి సిద్ధపడుతున్నాం, కానీ రైతుకు మాత్రం సంవత్సరంలో ఒక్కసారి యూరియాకు సంబంధించి సరఫరా చేయటంలో ఇంత దారుణమైనటువంటి అనాగరిక పరిస్థితి ఎందుకు? ఇవాళ మాజీ ముఖ్యమంత్రి విమర్శను పక్కన పెడదాం, బట్ సమస్యనే మనం ప్రస్తావిద్దాం. మరి ఈ సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితిలో ఆయన హద్దు మీరు మాట్లాడారా అని అంటే, ఈ దశాబ్ద కాలంగా రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి భాష మీద అసలు ఆలోచనే లేదు. వీళ్ళు బూతులు మాట్లాడుకోకపోతే ఆశ్చర్యం, కానీ బూతులు మాట్లాడినా మరొక విమర్శ చేసినా పెద్దగా పట్టించుకునేటటువంటి దశ లేదు ఇవాళ. బికాజ్ అలవాటు పడిపోయారు, జనాన్ని అలా అలవాటు చేసేశారు రాజకీయ నాయకులు. అది ప్రతిపక్షమా పాలకపక్షమా అనే కంటే రాజకీయ నాయకులు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఇదే. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి విమర్శల్లో మరి ఘాటైన విమర్శలు లేవా? అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు సభలో ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రిని చంద్రబాబుని ఒకే మాట అన్నాడు, బహిరంగంగా బురి తీయాలి ఇన్ని అని. మరి ఎక్కడ దానికి స్పందన ఏది? ఎలా అయినా మాట్లాడొచ్చు అన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నప్పుడు ఇలా ఎలా పడితే అలా మాట్లాడేది రాజకీయంలో అలవాటైపోయింది. ఆ అలవాటును ఎవరు పెద్ద వ్యతిరేకించినటువంటి అలవాటుగా కూడా వచ్చేసింది. వ్యతిరేకించే అలవాటు కాదు, అసలు ఆలోచనే చేయటల్లా. ఈ మాట్లాడడం వాళ్ళకి సహజమైనటువంటి భాషగా హక్కుగా భావిస్తున్నారు. మరి ఈ దశలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య మీద పెద్ద లోతైనటువంటి విశ్లేషణ అక్కర్లేదు. అలాగే అలవాటు అయిపోయినటువంటి జనానికి ఈ భాష కానీ ఈ విమర్శ కానీ, అలాగే కట్టుదప్పుతున్నటువంటి రాజకీయంలో నోరు అదుపు లేనటువంటి వ్యాఖ్యలు మనకి ఇలా అలవాటు చేసిన తర్వాత దీని మీద పెద్ద చర్చ ఏంటి? నేను అదే భావిస్తా. దేవిక, ఇవాళ మనం రాజకీయాల్లో చూస్తున్నప్పుడు ఏ పార్టీ అయినా సరే, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ రాజకీయం కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి దూషణలు దీనికి ఎక్కడ అదుపు ఉన్నట్లా. నేను అదే మళ్ళీ అడుగుతున్నా. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషను మనము కొడాలి నాని మాట్లాడినటువంటి భాషతో మనము కంపేర్ చేస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ పౌరుషం ఉంటే అడ్డగోలుగా బూతులు తిడుతున్న వాళ్ళని జైలుకు పంపించకపోతే, శిక్షించకపోతే, దానికి సంబంధించిన చట్టం లేకపోతే ఇది రిపీట్ అవుతుంది. పౌర సమాజం అసహించుకుంటుంది. ఈ భాష వినలేక యువత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో పడిపోతుంది. రాజకీయం అనంటే రచ్చ, రగడ, బూతు, నీచం, ఇది అన్నటువంటి ఆలోచన జనాలకు ఉన్నటువంటి పరిస్థితిలో ఇక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య మీద నేను ప్రత్యేకించి విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నా దేవిక. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్.